జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లో 100% నవీన్ యాదవ్ అన్న గెలవబోతా ఉన్నాడు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడని చెప్పి మేము తిరిగినటువంటి అనుభవాలు కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కావచ్చు, చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఈ బ్రహ్మరథం పట్టడానికి రీజన్ ఏందంటే, మెయిన్ ఒక యువకులకి అవకాశం కల్పించాలని చెప్పి చిత్తశుద్ధితోన ఏ పార్టీలు కూడా పనిచేస్తలేవు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితోన యువకులను యంగ్స్టర్ని ప్రోత్సహించే దానిలో భాగంగానే చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని చెప్పి ప్రగాఢ విశ్వాసాన్ని మీకు వ్యక్తం చేస్తా ఉన్నాను. ఏంటన్నా నవీన్ యాదవ్ గారు గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఈసారి గెలిచినటువంటి ధీమా ఏంటి? ఈసారి గెలుస్తారన్న ధీమా అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, సామాజిక పరిస్థితులు కానీ, ఆర్థిక అంశాలు కానీ, ప్రభుత్వము అధికారంలో లేకపోవడం కానీ, ఇట్లాంటి రకరకాల కారణాలు ఉండడం చేత గతంలో ఓడిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మేము యంగ్ స్టార్ని ప్రోత్సహించే దానిలో భాగంగానే రేవంత్ అన్న కానీ, రాహుల్ అన్న కానీ వీళ్ళు యంగ్ స్టార్ని ప్రోత్సహిద్దాము, ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం నవీన్కి సర్వేలో బాగుందని చెప్పి అన్ని కాన్స్టిట్యూన్సీలో దాదాపు 10-12 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా అందరినీ అధిగమించి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకొని యువకుని ప్రోత్సహిస్తే దేశం బాగుంటుంది, కాన్స్టిట్యూన్సీ బాగుంటుంది. ఇంతవరకు ఎంతో మంది వచ్చినారు పోయినారు కానీ ఎవరు ఏం చేయలేదు. ఒక కుటుంబం ఏం ఆశించకుండా 20 సంవత్సరాల నుంచి అహర్నిశలు ప్రజల కోసము కొరకే వారు పాటుబడి ఉన్నారు. కాబట్టి ఎవరు వారి ఇంటికి పెళ్లి పత్రిక తీసుకొచ్చినా, ఇంకో రకమైన సమస్య వచ్చినా పెళ్లి పత్రికతో పాటు వారికి ఇంతో అంతో సాయం చేయడం జరిగిందని చెప్పి ప్రజలందరూ మేము చెప్పడం కాకుండా మేము అడిగినాం వాళ్ళని. ఎందుకు మీరు ఇట్లా అంటున్నారు, ఎట్లా మరి మేము ప్రచారం చేస్తా ఉన్నాం కానీ మీరు మీ నుంచి వచ్చే రెస్పాండ్ ఏదైతే ఉందో మాకు ఖచ్చితంగా చెప్తేనే మేము అక్కడ చెప్తాం నవీన్ అన్నకు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు ఇట్లా రకరకాల ఈ కారణంగానే అన్న గెలుస్తాడు. ఒకటి నేను ఇంటర్నల్ గా అభిమాని ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఉండొచ్చు, కానీ నేను నా పార్టీకి నేను డబ్బ కొట్టుకునే టైప్ కాదు. పక్కలోందైనా తప్పే అంట, మనదైనా తప్పే అంట. ఎందుకంటే నేను నిజాయితీగా పబ్లిక్ లో కామన్ మెన్ల దగ్గరికి పోయి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఒక ఈ బూత్ ఆ బూత్ అనేది కాదు, అన్ని 6 డివిజన్లు మేము ఖచ్చితంగా తిరిగితే 6 డివిజన్లు తిరిగి ప్రతి డివిజన్ లో కూడా అన్ని డివిజన్లు కలిపి 22 పార్టీ ఆఫీసులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఒక యాప్ కూడా మనం డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఇంకేమైనా నీటి సమస్య కానీ ఉంటే డైరెక్ట్ నవీన్ యాదవ్ అన్న గారికి చేరేటటువంటి విధంగా మేము ఒకటి ఇంటలెక్చువల్ గా ముందుకు పోతాం, ఒక వ్యూహాత్మకంగా స్ట్రాటజికల్ గా ముందుకు పోతా ఉన్నాం. అందరు చేసే ప్రచారం కన్నా మేము ఒక నూతన ఒరవడి సృష్టించే విధంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి అందరి నుంచి మంచిగా రెస్పాండ్. నవీన్ యాదవ్ ఎటువంటి వ్యక్తి అంటే, ఈ రోజు నర్సరీ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు కానీ, ఇంకెక్కడైనా బీద బడుగు బలైన వర్గాల పిల్లలకు కానీ స్టడీ మెటీరియల్ కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ, నోట్ బుక్స్ కానీ ఇవన్నీ వారు స్కూలు ఇక్కడ యాదగిరి నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, మొత్తం దాదాపు నియోజకవర్గం మొత్తం కూడా గల్లీ బూత్ ఏరియా నవీన్ అన్నకు తెలుసు. ప్రతి బూత్ లో కూడా నవీన్ అన్నను గుర్తుపడతా ఉన్నారు. మరి నవీన్ అన్నకు వచ్చేటటువంటి ఆదరణ ఇంత పెద్ద మొత్తంలో వస్తుందని కూడా మేము కూడా ఊహించలేదు. ఈ ఆదరణను బట్టి నవీన్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడని మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని సర్వేలు అన్ని అంశాలను మేము పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క విషయాల్లో మీకు వెల్లడించడం జరుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీ పాత్ర అంటే, ఇప్పుడు మొన్నటి వరకు మాగంటి గోపీనాథ్ గారే ఉన్నారు. మరి చనిపోయే చివరి క్షణం వరకు కూడా వరుసగా 3-4 సార్లు మాగంటి గోపీనాథ్ గారే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఉన్నోళ్ళు అయినరు, లేనోళ్ళు అట్టడుగు వర్గాలు ఇంకా అట్టడుగు వర్గాలకు పోవడం జరిగింది తప్ప ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు చెప్తా ఉన్నారు. ఆ ప్రజలు చెప్పే మాటలే మేము మీకు వ్యక్తపరుస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి ఈ విష ప్రచారాలు మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ కు కానీ, బీజేపీకి కానీ ఈ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.